హాయ్ అండి. ఇప్పుడే మన మూవీ 'బ్యూటిఫుల్ బ్రేకప్' చూసి వచ్చాం. సో ఐ కెన్ సే దట్ ఇట్స్ అ వెరీ నైస్ అటెంప్ట్. ఇద్దరు ఆర్టిస్టుల్ని పెట్టుకున్నంత బ్యూటిఫుల్ లొకేషన్స్ లో అంత బాగా తీశారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు. సో అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. సో మీరందరూ కూడా తప్పకుండా చూడాలి. యుల్ ఆల్ ఫీల్ లైక్ అ వెరీ గుడ్ ఫిలిం అండ్ యుల్ బి వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫిలిం ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. Waiting and next to second part. First part is very fantastic and waiting second part. Okay, thank you so much. చాలా బాగా చేశారు. అందరూ చూడదగిన సినిమా. యూత్ కి ఈ రోజు ఉన్నటువంటి యూత్ కూడా చాలా మంచి సినిమా. టేకింగ్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగున్నాయి. ఇద్దరితో సినిమా చేయడం అనేది చాలా కష్టం, కానీ అలాంటిది ఒక సింగిల్ హౌస్ లో చాలా చక్కగా తీశారు. సో ఆల్ ది బెస్ట్. అట్లాంటి కావాలి, ఏదో కొత్తగా ఉంటేనే బాగుంటుంది. సంథింగ్ నావ్ ఇట్ రెగ్యులర్ బై మిస్టర్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ మూవీ. ఇది నార్మల్ రెగ్యులర్ మూవీ కాదు, చాలా క్లాసిక్ ఫిలిం ఇది. ఇళయరాజా గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి ఆయన గురించి మనం మాట్లాడడానికి ఏం మాట్లాడలేము, ఎందుకంటే ఆయన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. క్లాసిక్ ఫిలిం, వ్యాలంటైన్స్ డే కి పర్ఫెక్ట్ ఫిలిం అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఆల్ ది బెస్ట్ హోల్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ మూవీ చూసాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా క్లాస్ గా అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాననే తృప్తి అయితే నాకు అనిపించింది. చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. అంటే అసలు ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్ కి తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. దానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ గారు. సో కంగ్రాచులేషన్స్ సార్. అసలు అంటే ఇలాంటి సినిమాలు రావాలి సార్. అంటే ఎన్ని రోజులు ఓన్లీ ఈడ కొడితే ఆడికెళ్ళి పడడం అలాంటివి ఎన్ని రోజులు చూస్తాం. ఇలాంటి మంచి సినిమాలు కూడా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్న మీ పర్ఫార్మెన్స్ వాజ్ వేరే లెవెల్ సార్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంది. మీ ఇద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. అండ్ మన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మన ఇళయరాజా గారి బీజిఎం మాత్రం ఇక ఎక్కడికో తెలిపోతున్న ఫీలింగ్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా ఫ్రెష్ గా అనిపించింది. అంటే ఒక కొత్త మూవీ చూసాం అనే ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. అండ్ నేను అనుకుంటున్నా ఈ లవర్స్ డే కి మాత్రం పర్ఫెక్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఏ బ్యూటిఫుల్ బ్రేకప్. సో ఒకసారి చూడండి మూవీ. చాలా లోపల సింపుల్ గా ఒక ట్విస్ట్ కూడా ఉంది. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఆల్మోస్ట్ లొకేషన్స్ సూపర్ గా ఉన్నాయి. సో మంచిగా వెళ్ళి ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయొచ్చు. సో ప్లీజ్ డు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే బ్యూటిఫుల్ బ్రేకప్ అన్న మూవీ చూడటం జరిగింది. ఆల్ ద బెస్ట్ చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు ఆర్టిస్టులతో మొత్తం ఒక మూవీ నడిపించడం అంటే చాలా కష్టం. ఇద్దరు ఆర్టిస్టులను పెట్టి చేయడం అన్న చాలా గొప్ప విషయం. ముందుగా ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్పాలి. నెక్స్ట్ హీరో గారు కూడా చాలా బాగా చేశారు. అంటే ఈ మూవీలో విశేషాలు ఏంటంటే బ్రేకప్ కూడా ఎంత బాగుంటుందా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందా. అంటే మనకి ఇక్కడ రిలేషన్ లో బ్రేకప్ అంటే కొత్తగా ఉండొచ్చు, కానీ అదర్ కంట్రీస్ అయితే బ్రేకప్ అన్నది అసలు నథింగ్ అన్నమాట. బ్రేకప్ కూడా ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్నది బాగా చూపించారు. నెక్స్ట్ పంచభూతాల గురించి చెప్పారు. ఒక ఫస్ట్ హాఫ్ వచ్చేసి పంచభూతాల యొక్క విలువలు ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్ గా చూపించడం జరిగింది. హాయ్ అండి, నా పేరు అజిత్ వాసన్. ఈ బ్యూటిఫుల్ బ్రేకప్ మూవీ డైరెక్టర్ని. యాక్చువల్గా ఈరోజే మొత్తం వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది సినిమా. నేను ఫస్ట్ టైం అంటే నేను చాలా రోజులు పోయాక ఇప్పుడు ఆడియన్స్తో సినిమా చూశాను. నాకే అసలు చాలా ఫీల్గా ఒక చిన్న మళ్ళీ కొత్తగా ఆడియన్స్ లాగా నేను ఆడియన్స్ అయిపోయిన తప్ప నేను ఒక డైరెక్టర్ అని చెప్పి నాకు ఒక ఫీల్ తెలియదు. ఇది నేను తీసిన సినిమానా ఇది అని చెప్పి ఒక చిన్న లోపల ఒక ఫీల్ వచ్చింది. దాని తర్వాత దాని కారణం ఇళయరాజా గారు. ఆయన మ్యూజిక్ చాలా బాగుంది. ఆయన నెక్స్ట్ లెవెల్. నేను ఒక బొమ్మను ఇస్తే ఆయన ప్రాణం పోసాడు అంతే. అన్నిటికీ కారణం మా డార్లింగ్. మా డార్లింగ్ లేకపోతే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ ఎనర్జీ తగ్గలేదు. ఏ విషయం సరే బాగా చూసుకోవడం కానీ అన్ని విషయాల్లోని డార్లింగ్ సూపరు. ఇంకా మా డార్లింగ్ కోడేటర్, మా సినిమా కోడేటర్ చాలా కష్టపడాడు. ఇంకా శివాజీ, నిరంజన్, ఇంకా పునీత్, సోనీ అని సంథింగ్ అందరూ బాగా కష్టపడ్డారు. ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్ చూసినప్పుడు నేను వాళ్ళతో చూస్తున్నా, వాళ్ళందరూ ఎవరైనా ఒక్కరైనా లేస్తారేమో, కొంచెం డల్గా ఉంటారేమో, లేకపోతే ఫోన్ పట్టుకుంటారేమో అన్న ఫీల్డ్లో నేను సినిమా కంటే ఎక్కువ వాళ్ళే చూస్తున్నా. అందరూ కట్టి పట్టేసినట్టు కూర్చున్నారు. ఒక్కరు కూడా ఏం వాట్ నెక్స్ట్ ఒక ఫీల్ అవుతున్నారు, నవ్వుతున్నారు, బాధపడుతున్నారు, మళ్ళీ ఫీల్ అవుతున్నారు, నవ్వుతున్నారు, బాధపడుతున్నారు. ఒకళ్ళు చూసుకున్నారు. అంత ఫీల్గా అసలు నేను చాలా రోజు పోయాక ఆడియన్స్ ఇంత అందంగా, ఇంత కూల్గా, సినిమా ఎంత కూల్, ఆడియన్స్ కూడా కూల్ అయిపోయారు. ఎవరు మాట్లాడట్లేదు అసలు. సినిమా ఎంత ఇటు వచ్చేవాళ్ళు బయట రాలేదు అసలు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. బేసిక్గా అక్కడే నేను సక్సెస్ అయిపోయాను.
ఐఎమ్ ఆల్రెడీ ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ. First of all, thanks to everyone, and my name is Taksh from London, and thanks to the audience and thanks to media as well. So yeah, I'm like నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే like first time I was watching the film, I watched this film more than 1,000 times during the post production, but first time watching in with the audience, in front of the audience, is amazing. So yeah, as Darling said, like everyone was watching so without any any distractions and everything. They everyone is enjoying the film, so that is amazing. And first of all, yeah, for everything dan antariki karanam ma Darling, the way he wrote the script, that is the most important. The content, andike the content, we believed in the content. It's not about like how many characters are in the film. The content, what content needed మేము అది ఇచ్చాం, అందుకే the audience loved it. Everyone is shocked that okay, 2 characters తో కూడా 90 minutes సినిమా తీయచ్చా this way అనేది ఛాలెంజ్. And yeah, story, and on top of that, Ilayaraja sir music is amazing, and like he not only given the background score, he elevated the film basically, and that is what everyone is saying right now. I mean, like that is a biggest asset, another biggest asset for the film. And yeah, I'm like I really enjoyed doing this film. Thanks to my co-actress Matilda. She said sorry to everyone, to media, because she's stuck in East Africa for some projects, but we are trying to bring her very soon in coming weeks. And yeah, thanks to her as well for doing such a fantastic job in the film. She's our good friend of ours, so we really enjoyed. And most importantly, thanks to my cast and crew, basically, like Molly, our first assistant director, he did a fantastic job, and our Afsar Khan, Gunashekhar, the DOP, everyone is praising Gunashekar's work, cinematography work, even not only in India, in London they are saying amazing work. Who is this guy? And the way he done is almost like the Hollywood film. We met the standards of Hollywood film. We are so proud of it. And also like editor Shrikant, Rajan sir, the sound designer, everyone in the, I'm like if I forgot someone, sorry, but everyone in our crew did fantastic job. And Pratyek, I need to say big thanks to Pratyek. He is still working behind the scenes as we are watching. Pratyek and his father, and also like Ravi Barnabas, my executive producer, he has done fantastic job. That is why we are here. Chaudhary garu, and of course mana Veerbabu garu, sir, please ravali మీరు సార్. ఈయన the way he has done is amazing job. So thank you sir. మీరు లేకపోతే ఇదంతా జరిగేది కాదు. చాలా షార్ట్ టైంలో, ఎందుకంటే మేము అందరం లండన్లో ఉన్నాం, దుబాయ్లో షో పడింది, అండ్ కానీ వీరబాబు గారు took everything on his shoulder, is running the show. ఇంకా అవ్వలేదండి మీ వర్క్, చాలా వర్క్ ఉంది. So by the way guys, Dubai lo I heard that Rajan sir called me. Dubai, Kuwait, everyone is everywhere the shows are running very good, and also we are increasing the shows in Rajahmundry, Tirupati and other places also, because we are getting the request, which is amazing. So yeah, it's a great success to all of us. Thanks to everyone, and thanks to media also. చాలా షార్ట్ టైంలో వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ అనే మూవీ చూడడం జరిగిందండి. నార్మల్గా ప్రతి సినిమాలో మనం థ్రిల్లర్ అన్నా ఏదన్నా సో మెనీ క్యారెక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఒక స్క్రిప్ట్లో కానీ ఒక స్టోరీలో కానీ. బట్ ఈ సినిమా ఏంటంటే ఓన్లీ 2 క్యారెక్టర్సే ప్లే చేస్తాయండి. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో థియేటర్ యాక్టర్. ఒక థియేటర్ యాక్టర్ కానీ ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసిన ఒక 2 క్యారెక్టర్లతో ఒక గంట కూర్చోవాలంటే చాలా కష్టం. అలాంటిది హీరో గారు, హీరోయిన్ గారు ఇద్దరు కలిసి ఒక 2 క్యారెక్టర్స్ ఓన్లీ ప్లేడ్. ఆ క్యారెక్టర్స్ 90 మినిట్స్ వరకు ఏ ప్రేక్షకుడు కానీ ఏ ఆడియన్స్ కానీ ఎవరైనా వెళ్తారేమని చూశాను, కానీ ఎవరు వెళ్ళలేదండి. అంటే ఒక కాన్సెప్ట్ మనం అంత ఇన్వాల్వ్మెంట్ అయితే తప్ప మనం అంతసేపు చూడలేం. అలాంటిది ఒక 90 మినిట్స్ స్టోరీని కూడా ఒక 2 క్యారెక్టర్స్ ప్లే చేసి అందరినీ అంత ఇన్వాల్వ్మెంట్ చేసినాయి. అది చాలా పెద్ద విషయం. అదే ఒక పెద్ద సక్సెస్ సార్ మా దృష్టిలో కూడా. ఎందుకంటే ఒక యాక్టర్గా ఒక స్టేజ్ ప్లే చేసినా కానీ మేము ఒక గంట కూర్చోవాలంటేనే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అంటే సంథింగ్ ఏదో తప్పు చేస్తున్నాము, ఏదో మిస్ అవుతుంది, యాక్టింగ్ పరంగా కానీ సంథింగ్ మిస్ అవుతుందని. కానీ దీంట్లో చూసుకున్నట్లయితే ప్రతి యాక్టింగ్ చాలా బాగా చేశారు సార్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కూడా ఇట్లా చిన్న 2-3 క్యారెక్టర్లు తీసుకొని ఒక 90 మినిట్స్ స్టోరీ చేయడం అంత మామూలు విషయం కాదు. అది మనకు కూడా చాలా గర్వకారణం అండి. మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది. మూవీ చాలా బాగుంది బ్రో. ఇందులో హర్రర్ సీన్స్ ఉన్నాయి చూసా బ్రో. నాకు డైరెక్టర్ చాలా భయం వేసింది. సినిమాలో లవ్ అనేది చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అండ్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ వ్యాలంటైన్స్ డేకి ఇది పర్ఫెక్ట్ మూవీ అని నా ఉద్దేశం. సో మీరు కూడా తప్పకుండా చూడండి ఈ మూవీని.